ఈరోజు మనం ఐవీఎఫ్ ప్రొసీజర్స్లో ఎండోమెట్రియల్ లేయర్ డెవలప్మెంట్కి వాడే ఒక డ్రగ్ గురించి మాట్లాడుకుందాము. నేను డాక్టర్ మహిత, మైత్రిశ్రీ ఫెర్టిలిటీ హాస్పిటల్, హైదరాబాద్. ఎండోకైన్ ఇంజెక్షన్, జీసీఎస్ఎఫ్ ఇంజెక్షన్ అని వాడుకలో వాడతాము. ఈ డ్రగ్ గురించి మనం మాట్లాడుకుంటాము. సో ఈ ఎండోకైన్ ఇంజెక్షన్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాము. గ్రాన్యులోసైట్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ని రీకాంబినెంట్ డ్రగ్, దీన్ని ఎండోకైన్ అంటాము. సో ఇది ఎప్పుడు వాడతాము, ఎవరికి వాడతాము? థిన్ ఎండోమెట్రియం వచ్చే వాళ్ళకి, ముందు ఐవీఎఫ్ ప్రొసీజర్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి, ఎండోమెట్రియల్ రెస్పాన్స్ మనం డ్రగ్స్ ఏవైతే పెడతామో మందులతో అడిక్వేట్ రెస్పాన్స్ రాని వాళ్ళకి ఈ డ్రగ్ అనేది వాడతాము. సో ఎప్పుడెప్పుడు వాడతామంటే డే 7 ఆర్ డే 8 పైన ముందైతే ఏవైతే ఈటీ ప్రిపరేషన్ మనం మెడిసిన్ స్టార్ట్ చేసి ఉంటామో వాటితో యాడ్ ఆన్గా ఇవి అనేది వాడతాము. సో డైలీ ఒక ఇంజెక్షన్ ఇవ్వడము, అంటే ఇంజెక్షన్ సబ్క్యూటేనియస్గా వాడతాము, లేదా ఇంట్రాయూట్రైన్ ఇంజెక్షన్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అంటే, ఎండోమెట్రియల్ లేయర్ థిక్నెస్ అనేది బాగా పెంచుతుంది. రెండవది రిసెప్టివిటీ, అంటే మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్కి వెళ్తామో ఆ ఎంబ్రియో రిసెప్టివిటీని ఎక్కువ పెంచుతుంది. సో దానివల్ల మనకి ఇంప్లాంటేషన్ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. కొంతమందికి బాగా సివియర్ హెడేక్ రావడము, బోన్ పెయిన్స్, స్పైనల్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు, బ్యాక్ ఏక్ కంప్లైంట్ చేస్తారు, కొంతమందికి డయేరియా, వామిటింగ్ కూడా కనపడుతుంది. సో ఎవరికైతే సివియర్గా ఈ రియాక్షన్స్ అనేది కనపడుతుందో వాళ్ళకి కాంట్రా ఇండికేటెడ్, వాళ్ళు తీసుకోకపోవడమే బెటర్. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కంపల్సరీగా కనపడతాయి. ఎక్కువ ఇంటెన్సిటీ వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం కనిపించిన వాళ్ళు డోలో టాబ్లెట్ అట్లా వేసుకొని ఇంజెక్షన్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.